నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ఇవాళ మనం ఒక వార్త గురించి కాదు, మన సమాజంలో చచ్చిపోతున్న విలువ గురించి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని చెప్పుకునే మీడియా ఇవాళ ఎవరి కాళ్ళ దగ్గర మోకరిల్లింది. ఒక నిరుపేద ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి చాటాల్సిన మైకులు ఇవాళ రాజకీయ నాయకుల పలుకుబడి డబ్బు ముందు ఎందుకు మూగపోయాయి? ఒక బాలిక జీవితం చింద్రమై రోడ్డున పడితే ఇక్కడ మీడియా ఛానళ్లు మైకులు ఎందుకు మూగపోయాయి? బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైతే ఎందుకు ఒక్క వార్త ప్రచురించలేకపోయాయి? అక్షరం అమ్ముడుపోయిందా, లేక అధికారం చూసి మీడియా భయపడుతోందా? కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న ఘటనపై రాష్ట్రం అట్టుడికిపోతోంది. మహిళలు నిరసనలు తెలుపుతూ బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికపై కన్నేసిన వారిని వదలొద్దంటూ నిలదీస్తున్నారు. బయట ఇంత జరుగుతున్నా ప్రపంచమంతా బండి భగీరథ్ వ్యవహారాన్ని కోడై కూస్తున్న తెలుగు మీడియా మాత్రం మ్యూట్ లో పెట్టిన టీవీలా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క డిబేట్ లేదు, ఏం జరిగిందో చెప్పాలన్నా సోయి లేదు, కనీసం చిన్న బ్రేకింగ్ న్యూస్ కూడా లేదు. అదే ఒక సెలబ్రిటీకి చిన్న గాయమైనా సరే ఈ ఛానళ్లు ఎంత హడావిడి చేస్తాయో అక్కడికేదో కొంపలు మునిగిపోయినట్లు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వేసి ఉదర కొడతాయి. గంటల కొద్దీ లైవ్లు నడిపిస్తాయి. క్షణక్షణం అప్డేట్ అంటూ పనికి మాలిన చెత్తతో నింపేస్తాయి. కానీ ఈ బాధితురాలి కన్నీళ్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మూగపోయాయి అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. ప్రతి నిమిషం బ్రేకింగ్ న్యూస్ దడదడలాడించే సోకాల్ మీడియా ఛానళ్లు ఒక నిరుపేద కుటుంబం న్యాయం కోసం అల్లాడుతుంటే దాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు అనేది తేలాలి. ఇక్కడ వ్యక్తుల కంటే వ్యవస్థలు, రాజకీయ ప్రయోజనాలే మీకు ఎక్కువ ప్రాధాన్యమయ్యాయి. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయితే ఆయన కొడుకు చేసిన నిర్వాకం గురించి వేయడానికి భయమేసిందా, లేక ఒక జర్నలిస్ట్ చెప్పినట్లు డబ్బుల సంచులు తీసుకొని మీ నాన్నని ఆయనకు అమ్ముకున్నారా? రాజకీయ నాయకులకు అధికారం ముఖ్యం కావచ్చు, కానీ సమాజానికి న్యాయం అవసరం. ఇవాళ మీడియా చేయాల్సిన పని ఏంటి? ప్రజల పక్షాన నిలబడటం. కానీ దురదృష్టవశాత్తు పెద్ద పెద్ద ఛానళ్లు అన్ని చెప్పుకునే మీడియా సంస్థలని ఇవాళ బండి సంజయ్ వంటి నాయకుడికి కొమ్ము కాస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరగకుండా ఎలా వార్తను కప్పిపెట్టాలన్న ధోరణితోనే ఈ ఛానళ్లన్నీ వ్యవహరించాయి తప్ప బాధితులకు అండగా ఉండాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించాయి. ఒకవైపు అమ్మాయి కుటుంబం రోధిస్తోంది, తమకు న్యాయం జరగాలని వేడుకుంటోంది. అటువైపు నుంచి ఎన్ని బెదిరింపులు వస్తున్నాయో భయపడుతూనే బయట పెడుతోంది. ఇవన్నీ చూడకుండా మీడియా ఎందుకు కళ్ళు మూసుకుంది? వాళ్లకు ఎంత డబ్బు ముట్టింది? ఎంత డబ్బులు ఇస్తే ఇలాంటివి కప్పెడతారు? ఈ ప్యాకేజ్ కూడా బయట పెడితే బాగుంటుందేమో. రేప్ ను కప్పి పెట్టాలంటే ఇంత, మర్డర్ వార్త బయటకు రాకుండా చేయాలంటే ఇంత అని మనీ ప్యాకేజ్ వివరాలు వెల్లడిస్తే రౌడీ షీటర్లు, రేపిస్టులు కూడా తమకు అవసరమైన టైంలో సంప్రదిస్తారు కదా. ఇది బెటర్ ఏమో. ఈ ఛానళ్లు ఆలోచిస్తే బెటర్. తెలుగు మీడియా మిత్రులారా, మీ స్టూడియోల్లోని ఏసీ గాలిలో బాధితురాలి ఆవేదన వినిపించడం లేదా? కనీసం ఒక్కసారి కూడా బండి భగీరథ్ వార్తను ప్రచురించుకొని మీడియా సంస్థలను చూస్తుంటే మీడియాపై సామాన్యుడికి అసహ్యం కలగడం కామనే. పెద్దల పట్ల ఒకలా, పేదలైతే మరోలా వార్తలను వండి వాల్చ ఛానళ్లను చూసి బండబూతులు తిట్టడంలో తప్పు లేదు కూడా. మనకు అన్యాయం జరిగితే అడిగేవాడు లేడనే భయం సామాన్యుల్లో కలగడం కూడా సహజమే కదా. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు సూటిగా అడగాలి. బాధితురాలి కేంద్ర మంత్రి కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి మీ ఛానళ్లు ఆ వార్తను తొక్కిపెట్టాయా, లేక బండి సంజయ్ ఇచ్చే మూటల బరువు ముందు బాధితురాలి అర్థనాదాలు తేలిగ్గా కనిపించాయా? మీడియా అంటే కేవలం వినోదం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను గాలి కొదిలేసి కేవలం అధికార కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే ప్రజలను మోసం చేయడమే. ఇవాళ ఆడపిల్లకు జరిగిన అన్యాయం రేపు ఎవరికైనా జరగవచ్చు. అప్పుడు కూడా మీడియా ఇలాగే మౌనంగా ఉంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మీడియా అన్న పదానికి అర్థం ఎక్కడుంది? పదవులు శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు, కానీ మనం చూపే కన్సర్న్, చూపే మానవత్వం శాశ్వతం. ఇప్పటికైనా తెలుగు మీడియా మేల్కోవాలి. రాజకీయ రంగుల కంటే బాధితురాలి కన్నీటి చుక్కకు విలువ ఇవ్వాలి. కాసేపు బండి సంజయ్ వ్యవహారం గురించి కూడా మాట్లాడుకోవాలి. అయ్యా బండి సంజయ్ గారు, గతంలో ఇలాంటి ఒక కేసు గురించి మీరే మాట్లాడారో గుర్తుందా? ఇంత దారుణమా? ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే చూస్తూ ఊరుకుంటారా? ఆ క్రిమినల్ ను కఠినంగా శిక్షించాలని కాపాడే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించారు కదా. ఆ రోజు తలబాదుకుంటూ మాట్లాడారు కదా. ఇప్పుడేమైంది? ఆ ఫైర్ కొడుకు దగ్గరకు వచ్చేసరికి న్యాయం అన్యాయమైందా? బేటీ బచావో కాదు, బేటా బచావో అని ఎందుకు పరిగెడుతున్నారు? ఆ నీతి, నిజాయితీ ఎక్కడికి పోయాయి? ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిందే.
మీరు నిజంగా ప్రజల బాగు కోరితే ఫస్ట్ మీ కొడుకుని మీరే పోలీసులకు అప్పగించి నిజాలేంటో తేల్చాలని కోరాలి. అది కదా మీరు చేయాల్సింది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే సమాజం గొంతెత్తాలి, వ్యవస్థలు స్పందించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే మీడియా నిలదీయాలి. దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రంలో సీన్ రివర్స్ అవుతోంది. బాధితురాలి కన్నీళ్ల కంటే ఒక రాజకీయ నాయకుడే ఎక్కువయ్యాడు. ఆ అమ్మాయికి పోయిన గౌరవం, చింద్రమైన జీవితం మళ్లీ రావు. ఎప్పటికైనా మీడియా మేల్కోవాలి, బాధితురాలి పక్షాన నిలబడాలి. పదవుల కంటే ప్రాణాలు, న్యాయం ముఖ్యమని చాటి చెప్పాలి. ఈ మౌనం ఇలాగే కొనసాగితే రేపు సమాజం మిమ్మల్ని క్షమించదు.